దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు అత్యంత కీలకమైన నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ ఆరోపణలు విద్యార్థులు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. పరీక్షను కష్టపడి రాసిన లక్షలాది మంది విద్యార్థులు తమ శ్రమకు న్యాయం జరుగుతుందా అనే సందేహంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తరువాత పలుచోట్ల విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. పరీక్షను మళ్లీ నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొందరు విద్యార్థులు కోర్టులను ఆశ్రయించగా పరీక్ష నిర్వహణలో పారదర్శకత ఉండాలని నిపుణులు కూడా సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరిగింది. నెలల తరబడి కష్టపడి సిద్ధమైన అభ్యర్థులు తమ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనలో ఉన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల శ్రమ వృధా కాకూడదని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించే చర్యలు ప్రారంభించాయి. పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్ ఒక్కటే: పరీక్షా వ్యవస్థపై నమ్మకం నిలబెట్టేలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నపత్రాన్ని లీకేజీ పైన దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు శాంతియుతంగా ఆందోళన చేసి నీట్ పరీక్షా ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి శాంతియుతంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్న విద్యార్థులపైన మరియు ప్రజాస్వామ్యవాదులపైన, మేధావులపైన బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి విద్యార్థులపైన విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టించి విద్యార్థులకు రక్తాలు గారేలాగా కొట్టిన పరిస్థితి ఉన్నది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ యొక్క విద్యార్థులపైన లాఠీ చార్జీకి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని ఈ పేపర్ లీకేజ్లను ఆపలేని డబుల్ ఇంజన్ సర్కారు తక్షణమే ప్రభుత్వం నుంచి దిగిపోవాలని చెప్పేసి సందర్భంగా చూస్తున్నాం. దేశంలో మోడీ ఇతర దేశాలలో యుద్ధాలను ఆపే శక్తి ఉన్న మోడీ గారికి మరి నీట్ ప్రశ్నపత్రాన్ని లీకేజ్ని ఆపే దమ్ము ఈ నరేంద్ర మోడీ గారికి లేదని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పాకిస్తాన్ నుంచి వచ్చి, చైనా నుంచి వచ్చి ఇక్కడ ఉద్యమాలు చేస్తుంది అని చెప్పేసి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే నీట్ పేపర్కు బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని అమిత్ షా, తర్వాత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి దశల వారీగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమో, బీజేపీ ప్రభుత్వం కూలిపోవడమో జరగాలని చెప్పేసి విద్యార్థి ఉద్యమాలకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతిరోజు ఆందోళనకు పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 12 నెలల కాలంలో ఇప్పటికీ 26 సార్లు పేపర్ లీకేజ్ అయింది. ప్రధానంగా ఈసారి 2025-26 నాటికి 22,76,000 మంది విద్యార్థులు నీటి ఎగ్జామ్ను రాయడం అనేది జరిగింది. నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతుందో మెడికల్ చదవాలనుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు, పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిల్లలు కానీ లక్షలాది మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే ఇవాళ బీజేపీ ప్రభుత్వం కావాలని ఇవాళ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ పేపర్ని లీక్ చేస్తే కనీసం ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు. దానికి సరైనటువంటి సమాధానం కూడా చెప్పింది లేదు. రెండవసారి ఎందుకు దీన్ని లీక్ చేశారని చెప్పి అడిగితే రెండవసారి తిరిగి రీఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. అందులో కూడా అనేక రకాల అవకతవకలు జరిగినాయి. మళ్ళీ రెండోసారి కూడా లీక్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని నిరసిస్తూ జాతీయ స్థాయిలో నిరుద్యోగులు, విద్యార్థులందరూ కూడా, పేరెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేసేటువంటి విద్యార్థులు, యువకులు చేసేటువంటి ఆందోళనలో ఇవాళ ఢిల్లీ నగర నడిబొడ్డున ఇవాళ అట్టడుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఇవాళ అణచివేయడం కోసం బీజేపీ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నది. అక్కడ ప్రధానంగా పోలీసులతో పాటు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ పోలీసు ముసుగులో ఇవాళ విద్యార్థులపైన చాలా దుర్మార్గంగా దాడి చేయడం, వాటర్ ట్యాంకులతోటి, బుల్లెట్ ప్రూఫ్లతోటి, ఇవాళ అనేక రకాల రబ్బర్ బుల్లెట్తోటి ఇవాళ దాడులు చేసి అంతేతో క్రూరంగా ఆ ఉద్యమాన్ని అణచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు లక్షల రూపాయలు పోసి ఇప్పటికే తమ పిల్లల్ని చదివిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో ఈ దేశానికి ప్రధానంగా మేధావి వర్గాన్ని తయారు చేయాల్సిన బాధ్యత ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నది.
ఆ వైపు ప్రయత్నం చేయకుండా ఇవాళ మూర్ఖులుగా తయారు చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రధానంగా విద్యార్థి మెదలను మొత్తం కూడా విధ్వంసం చేసే విధంగా విషపూరితంగా విద్యార్థుల మెదలను తయారు చేసే విధంగా భక్తి వైపు నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు విద్యార్థులు తమ న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉంటే మరొక వైపు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తం కూడా ఈ దేశాన్ని మొత్తం ఇతర పాకిస్తాన్కి బంగ్లాదేశ్ దేశస్తులు కానీ వాళ్లకు మద్దతుగా ఈ ఉద్యమం నడుస్తుందని చెప్పి ఒక విషపూరితమైనటువంటి ప్రచారం చేయడం అవుతుందో ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దీనికి బీజేపీ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.